ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మనము పనిచేసేటటువంటి ప్రదేశంలో, ఉద్యోగం చేసేటటువంటి స్థలంలో, మన బిజినెస్లో, మనం సేవ చేస్తున్న ప్రదేశంలో అనేక మంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనకు సమస్యలు గురి చేస్తూ ఉంటారు. మనం ఏ కార్యం చేసినా కూడా దాంట్లో ఏదో ఒక తప్పులు, లోపాలని కనిపెడుతూ ఉంటారు. ఒకసారి నేను ఒక దైవికమైన కుటుంబానికి వెళ్ళినప్పుడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏంటి అంటే, పైన ఒక ఇంటిని ఒక అన్యుడికి బాడుక్కి ఇచ్చారు, కానీ ఆయన బాడు కట్టడం లేదు, బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఎంతకీ అడిగినా కూడా వీళ్ళ మీద తిరగబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడండి. నన్ను వీరు హరాస్ చేస్తున్నారు అని చెప్పి. వీళ్ళు ఏమీ చేయలేదు పాపం, వారు రెంట్కి ఇచ్చారు ఇంటిని అంతే. అద్దె కట్టమని అడిగితే వారి మీద కోప్పడి గొడవలు చేయడం ప్రారంభించారు. వీరు ఏం లేదండి, ప్రార్థన చేయడం ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఆ తర్వాత ఈయన మీద ఒక కోర్టులో ఒక కేసు వేసి కోర్టులో నుంచి నోటీసులు కూడా పంపించడం జరిగింది. వీళ్ళు ఏం చేయలేదండి, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మేము ఏం తప్పు చేశాం ప్రభువా, ఇంటిని బాడుక్కి ఇచ్చాం అంతే కదా ప్రభువా, మమ్మల్ని ఎందుకు ఈయన ఇంతగా హింసిస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఒకరోజు రాత్రి జరిగింది ఏంటి అంటే ప్రియులారా, ఆ రాత్రికి రాత్రే ఈ ఓనర్స్కి చెప్పకుండా ఇల్లు మొత్తాన్ని ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడండి. అతను వెళ్ళిపోయి కోర్టులో వేసిన కేసు, పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు అన్నిటినీ రిటర్న్ తీసుకున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం కదండి. వీరు ఆ ఇంటిలో ఉన్న రెంట్లో ఉన్నటువంటి వ్యక్తితో గొడవ పడలేదు. ఆయన ఒక్క మాట అనకుండా వీరు ఏం చేశారు అంటే, వీరికి సహాయము చేసి న్యాయము తీర్చే దేవుని దగ్గర మోకాళ్ళొంగి ప్రార్థన చేశాడండి. దేవుడు ఒక అద్భుతం చేశాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము, ఎవడనూ తరమకుండా దుష్టుడు పారిపోవును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు పనిచేసే ప్రదేశంలో, మీరు బిజినెస్ చేస్తున్న ప్రదేశంలో, మీరు చదువుతున్నటువంటి ప్రదేశంలో, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూ ఉన్నారా, సమస్యలు కలిగిస్తున్నారా, భయపడొద్దండి. ఎవ్వరు తరమకుండా, మీరు ఏం చేయకుండానే దుష్టుడు పారిపోతాడో దేవుడు మీకు సహాయం చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. ఈ వాక్యం చేత బలపరచబడండి. ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని బైబిల్ సెలవిస్తోంది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభావ, వారికి విడుదల దయచేసి వారిని ఆశీర్వదించుమని, ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.